చూస్తున్నాం హీరో అల్లు అర్జున్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎక్స్ లో ఇండిపెండెన్స్ డే విషెస్ చెప్పారు. ఎర్రకోట మీద జాతీయ పతాకం ఉన్న ఫోటో పోస్ట్ చేశారు. జెండా మధ్యలో అశోక చక్రం లేకపోవడంతో దుమారం రేగింది. బాధ్యత గల వ్యక్తి జాతీయ పతాకం సరిగా ఉందో లేదో చూసుకోరా అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఫోటోపై ఏఏ లోగో మాత్రం మిస్ కాకుండా వేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్ట్ వివాదం కావడంతో బన్నీ డిలీట్ చేశాడు. అప్పటికే ఆ పోస్ట్ వైరల్ గా మారిపోయింది. మనం చూస్తున్నాం హీరో అల్లు అర్జున్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎక్స్ లో ఇండిపెండెన్స్ డే విషెస్ చెప్పారు. ఎర్రకోట మీద జాతీయ పతాకం ఉన్న ఫోటో పోస్ట్ చేశారు. జెండా మధ్యలో అశోక చక్రం లేకపోవడంతో దుమారం రేగినట్టుగా తెలుస్తోంది. బాధ్యత గల వ్యక్తి జాతీయ పతాకం సరిగా ఉందో లేదో చూసుకోరా అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఫోటోపై ఏఏ లోగో మాత్రం మిస్ కాకుండా వేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్ట్ వివాదం కావడంతో బన్నీ డిలీట్ చేశారు. అప్పటికే ఆ పోస్ట్ వైరల్ గా మారింది. మనం ఐ న్యూస్ స్క్రీన్ పైన కూడా ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. అయితే ఎక్స్ లో ఇండిపెండెన్స్ డే అని బన్నీ విష్ చేశారు. విష్ చేసిన దానిపైన అశోక చక్రం లేకపోవడం కూడా మనకి క్లియర్ గా తెలుస్తోంది. అయితే బాధ్యత గల వ్యక్తి జాతీయ పతాకం సరిగా ఉందో లేదో కూడా చూసుకోకుండా ఎలా పోస్ట్ చేస్తారంటూ కూడా నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అదేవిధంగా ఫోటోపై కూడా ఏఏ లోగో మిస్ కాకుండా పెట్టి ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫోటో కాస్త వివాదం చెలరేగటంతో బన్నీ ఫోటో డిలీట్ చేశారు. అయితే అప్పటికే ఆ పోస్ట్ వైరల్ గా మారిపోయింది. హీరో అల్లు అర్జున్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎక్స్ లో ఇండిపెండెన్స్ డే విషెస్ చెప్పారు. ఎర్రకోట మీద జాతీయ పతాకం ఉన్న ఫోటో పోస్ట్ చేశారు. జెండా మధ్యలో అశోక చక్రం లేకపోవడంతో దుమారం రేగింది. బాధ్యత గల వ్యక్తి జాతీయ పతాకం సరిగా ఉందో లేదో చూసుకోరా అంటూ నెటిజన్లు తీవ్ర విమర్శిస్తున్నారు. ఫోటోపై ఏఏ లోగో మాత్రం మిస్ కాకుండా వేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి, మనం స్క్రీన్ పైన కూడా చూస్తున్నాము. అయితే అల్లు అర్జున్ పోస్ట్ చేసిన ఇండిపెండెన్స్ డే విషెస్ పైన మనకి అశోక చక్రం లేకపోవడం కూడా తీవ్ర విమర్శలకు దారితీస్తుందనే చెప్పాలి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అల్లు అర్జున్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారనుకోవచ్చు. అయితే ఇండిపెండెన్స్ డే సందర్భంగా అటు ఎక్స్ లో అంటే ట్విట్టర్ లో జాతీయ పథకం ఉన్న ఫోటోని పోస్ట్ చేస్తూ బన్నీ విశేష తెలిపే ప్రయత్నం చేశారు. అయితే దీంట్లో ఆ ఫోటోలు ఎర్రగోడపై ఎగురుతున్న జెండా మధ్యలో అశోక చక్రం లేకపోవడంతో కొంత నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే బాధ్యత గల వ్యక్తి జెండా సరిగ్గా ఉందో లేదో చూసుకోరంటూ కూడా ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా బన్నీ విమర్శలు ఎదుర్కొంటున్న సందర్భంగా ఆ పోస్ట్ ను డిలీట్ చేశారు. అయితే ఈ పోస్ట్ కు సంబంధించి ఇంకా పూర్తిగా అల్లు అర్జున్ కి ఇక్కడ కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వలేదు. కేవలం తన టీం చేసిందన్న అంశం అయితే ప్రస్తుతానికి కొంత వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే ఆగస్టు 15 సందర్భంగా తను చేసిన పోస్ట్ విషయంలో ఆ త్రివర్ణ పథకం మధ్యలో ఉండవలసిన అశోక చక్రం కనిపించలేదు. దీంతో నెటిజన్లు దాన్ని స్పందించింది. సో అల్లు అర్జున్ కూడా ఆ విషయాన్ని వెంటనే గ్రహించి తను డిలీట్ చేయడం జరిగింది. కానీ కంటిన్యూగా వివాదాలు ఎదుర్కొంటున్న అల్లు అర్జున్ మాత్రం సో మరోసారి వివాదంలో ఇరుక్కున్నట్టు కూడా ప్రస్తుతం మనకు తెలుస్తుంది శ్రీజ. అయితే దీనిపై అల్లు అర్జున్ ఏ విధంగా స్పందించే అవకాశం ఉందంటారు? మీరు చెప్తున్నారు తన టీం చేసిస్తేనే తను పోస్ట్ చేశానంటే పోస్ట్ చేసే ముందు కూడా తను చూసుకోలేదా? దీనిపై ఏ విధంగా స్పందించే అవకాశం ఉందంటారు? ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ ఎక్కడ కూడా స్పందించలేరు. ఒకవేళ స్పందిస్తే సాధారణంగా సెలబ్రిటీస్ ఎక్కడైనా సరే వాళ్ళు గతంలో స్పందించిన వాళ్ళని మనం తీసుకుంటే సో మేబీ టీం వాళ్ళు చేసిన మిస్టేక్ గానే ఆ విషయాన్ని చెప్పవచ్చు, లేదా తను తప్పును ఒప్పుకునే ప్రయత్నం చేస్తారనే విషయం అయితే ప్రస్తుతానికి కన్ఫర్మ్ లేదు. ఒకవేళ గతంలో జరిగిన సందర్భాలు చూసుకుంటే ఎవరైనా సెలబ్రిటీస్ ఇట్లాంటి చిన్న చిన్న తప్పులు చేస్తే మాత్రం కొంత టీం వాళ్ళ టీం పైన కావచ్చు, లేదంటే కొంత ఆ సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయిందన్న అంశాన్ని అయితే తెరపైకి తీసుకొస్తూ ఉంటారు. సో చూడాలి అల్లు అర్జున్ ఒకవేళ అదే అంశాన్ని రిపీట్ చేస్తారా, లేకుంటే తను విషయాన్ని అంటే సరిగ్గా గమనించలేదు, లేకపోతే ఆ ఫోటోని చూసుకునే అంశాన్ని పెట్టే అవకాశం ఉన్న విషయం కూడా మనం కాస్త వేచి చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ పవన్.